తెలంగాణలో రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆంధ్రాలో విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర నలుగురు నిందితులను మిర్యాలగూడ సబ్ డివిజన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 74 క్వింటాల రేషన్ బియ్యం 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు వివరాలను మిర్యాలగూడ సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ రాజశేఖర్ రాజు వివరాలను వెల్లడించారు. ఆంధ్రలోని పల్నాడు ప్రాంతం దాచేపల్లి రెంటచింతలకు చెందిన నిందితులు కొందరు ముఠాగా ఏర్పడి కొంతకాలంగా యథేచ్ఛగా అక్రమ దందా నిర్వహిస్తున్నారన్నారు. మిర్యాలగూడ మండలం కొత్తగూడెం శివారు రూరల్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా లారీ బొలెరో వాహనంలో 66 క్వింటాలు పట్టుకున్నారు. డ్రైవర్ దేవరకొండ అమ్మోరును అదుపులోకి తీసుకోగా మందపాటి నరేందర్, మాదినేటి చంద్రశేఖర్, అప్పారావులు పారిపోయారు. వారిలో నరేందర్ ను చంద్రశేఖర్ రిమాండ్కు తరలించారు. మరో కేసులో నాగార్జున సాగర్ లో పోలీస్ చెక్ పోస్ట్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా 8 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసులో నెమలి నాగిరెడ్డి, మధులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. కేసులో ఉన్న మరికొందరిపై లోతుగా విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఏ రూపంలోనైనా పీడీఎఫ్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. ఇక పట్టుబడిన నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేయనున్నట్టు తెలిపారు. క్రమంలో వేరువేరు సంఘటనల్లో మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒకటి, నాగార్జున సాగర్ పిఎస్ లిమిట్స్లో ఒకటి 10 మినిట్స్లో ప్రెస్ నోట్ మీ గ్రూప్లో ప్రెస్ నోట్ ఉంది, ఆ ఫోటోస్ కూడా గ్రూప్లో పెట్టేస్తాను. నాకు ప్రింట్ వరకు ప్రెస్ నోట్ చేయండి సార్. 10 మినిట్స్. సో ఈరోజు ఈ మిర్యాలగూడ డివిజన్లో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అధికారులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు పీడీఎస్ రైస్ ఆక్రమణ రవాణాని అరికట్టే క్రమంలో నల్గొండ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మిర్యాలగూడ డివిజన్లో ఈరోజు నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ మరియు మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ రెండింటిలో కూడా భారీ ఎత్తున ఈ పీడీఎస్ ఆక్రమ రవాణాదారులను అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక లారీ, ఒక బొలెరో వెహికల్, అదేవిధంగా సాగర్ పోలీస్ స్టేషన్ ఒక బొలెరో వెహికల్, దాంట్లో పీడీఎస్ రైస్ని మేము స్వాధీనం చేసుకున్నాం. దీంట్లో ఒక 4 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 4 నిందితులు కూడా పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు డిస్టిక్ దాచేపల్లికి చెందిన వాళ్ళు. వీళ్ళందరితోటి దాచేపల్లికి చెందినటువంటి మందపాటి నరేందర్ అనే వ్యక్తి ఈ పీడీఎస్ రైస్ ఆక్రమ రవాణా చేస్తున్నట్టు మాకు ఇప్పటివరకు జరిగిన విచారణలో తెలిసింది. ఈ నరేందర్ ఇంకా మాకు అరెస్ట్ చేయవలసి ఉంది. నరేందర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నరేందర్ అరెస్ట్ అయిన తర్వాత ఇంకా దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారనేటటువంటి పూర్తి సమాచారం మాకు వచ్చే అవకాశం ఉంది. సో దీంట్లో ఈరోజు మేము స్వాధీనం చేసుకున్న దాంట్లో అటు ఇటుగా 80 క్వింటాల పీడీఎస్ రైస్, ఇంకా చాలా వరకు వీళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళినటువంటి పీడీఎస్ రైస్ని దాచేపల్లి నుంచి పిడుగురాళ్ళకి, ఆ తర్వాత అక్కడి నుంచి కొంతమంది సహకారంతో కాకినాడ పోర్టుకు తరలిస్తున్నట్టు తెలుస్తున్నది. సో దీని మీద జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు గట్టి నిఘా పెట్టడం జరిగింది. పీడీఎస్ ఆక్రమ రవాణా ఏ రూపంలో కూడా సహించేది లేదు. ఈ నిందితుల మీద జిల్లా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తూ ఉన్నాం. వీళ్ళని ఆర్గనైజ్ చేయించే వాళ్ళ మీద గతంలో ఉన్న కేసులు పరిశీలించి వాళ్ళ మీద పీడీ యాక్ట్కి ప్రపోజల్స్ పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ఇప్పటివరకు మనం అరెస్ట్ చేసిన వాళ్ళలో చంద్రశేఖర్, అమ్మోరు, వీళ్ళిద్దరి మీద కూడా సూర్యాపేట జిల్లా తర్వాత నల్గొండ డిస్టిక్ మన దగ్గర వాడపల్లిలో కూడా కేసులు ఉన్నాయి. 21లో ఒకటి, 24లో ఒకటి. ఇదే ఆక్రమ రవాణాలో అప్పట్లో ఈ మందపాటి నరసీరావు అనేటటువంటి పీడీఎస్ రైస్ ట్రాన్స్పోర్ట్ చేసి అతనికి సహకరించినట్టు వాళ్ళ మీద గతంలో కేసులు ఉన్నాయి. మొత్తం ఇప్పుడు ఎంతమంది రిమాండ్ చేశారు? టోటల్ ఇప్పుడు ఒకటి రిమాండ్ చేసినాము, ఇంకొక 3 ఇప్పుడు రిమాండ్కి వెళ్తాం. అంటే ఈ 4 పైన పీడీ యాక్ట్ నమోదు చేస్తారు. 4 పైన రౌడీ షీట్లు ఓపెన్ అయితే వీళ్ళ మీద ఉన్న కేసుని బట్టి జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పీడీ యాక్ట్లో ప్రయత్నం చేస్తాం.